దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే ఇటు రీతిగా ఆయన పాద సముఖమును చేరి ఆయనను స్తుతించి ఆరాధించి వాక్యాన్ని ధ్యానించేటువంటి చక్కటి ధన్యత సమయాన్ని మనకి ఇచ్చారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతబట్టి పాలుభక్షులై ప్రభువును స్తుతించి దేవుని దీవెనలు పొందండి. వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినాలి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులు. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకనొకడు సనుకొనకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగా. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు. ఉన్నతమైన నామములో బ్రతికిస్తున్నావు, కృప చూపించి నడిపిస్తున్నావు, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తున్నావు. వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు బలపడుతుంటారు. మరింత మంది బలపడటానికి ఈ కార్యక్రమాన్ని మీ కృప ఆత్మ ద్వారా జరిగించండి. ఈ బిడ్డలు పాలుభాగస్తులు చేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట, యేసుక్రీస్తు ప్రభు వారు రానున్న దినాల్లో లేక రెండవ రాకడ సమయంలో ఎలా వస్తాడైనా, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం, ఆ సందర్భంలో లేక ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు భక్తుడు యాకోబు ఇక్కడ రాశారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి ఆ గడియ లేక ఆ సమయము ఒక దేశానికి ఏమో ఉదయకాలం వచ్చేసి, మరొక దేశానికి మధ్యాహ్నం, మరొక దేశానికి రాత్రి కాలసం, మరొక దేశానికి అర్ధరాత్రి. ఇలా భేదమేమీ ఉండదండి. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పి శాస్త్రజ్ఞుల కంటే కూడా ముందే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ప్రపంచ నలుమూలలకు కూడా ఆయన రాకడ కనిపిస్తుంది. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలా, సమయం ఏంటి అనేది ఎవరికి కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ద్వితీయ ఆగమనం అనగా ఆయన రెండవ రాకడం గురించి బైబిల్ గ్రంథంలో సుమారుగా 300 సార్లు ప్రస్తావించబడింది. అంటే 25 వచనాలకు ఒకసారి కొన్ని గ్రంథాలు కూడా గురించి వ్రాయబడటం జరిగింది. లేదా మనం చదివినటువంటి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ప్రస్తావించబడుతున్నటువంటి లేక చెప్పబడినటువంటి న్యాయాధిపతి ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారే. ఎందుకో తెలుసా? ఆయన సమస్త మానవాళి కొరకు సుమారుగా 2025 సంవత్సరాల క్రితమే కన్యమరి గర్భాన్ని జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచి ఆరోహణుడై తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అయితే ఆ మొదటి రాకలో ఆయన రక్షకుడిగా, గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు. అయితే రెండవ రాకడలో రక్షకుడిగా కాదంటండి, మరి ఎలా వస్తున్నాడంట? న్యాయాధిపతిగా, న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. నమ్మిన స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ న్యాయాధిపతికి ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన. ఈ న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఎంత సమీపంగా ఉన్నాడో భక్తుడు యాకోబు ఈ 9వ వచనం చెప్తున్నాడు. అంటే ఆయన తలుపు వెలుపల ఉన్నాడు, మనము తలుపు లోపల ఉన్నాం. ఆయనకు మనకు మధ్య ఒక గోడ లేక గడప, ఒక తలుపు అడ్డుగా ఉంది అని దీని అర్థం. అయితే యేసు ప్రభు వారు మనకు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన ఎదుర్కోవడానికి మనకు కొన్ని విషయాలు అవసరం, కొన్ని పరిస్థితులు అవసరం. అవి ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తే 7వ వచనం అంటాడు, వ్యవసాయకునికి ఉన్నటువంటి ఓపిక మనలో ఉండాలట. రైతు తొలకరి వాన గురించి కడవాని గురించి వచ్చే వరకు కూడా ఆ విలువైన ఫల సహాయం కొరకు, ఆ యొక్క ఫలాల కొరకు ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రకృతిలో దేవుడు పనిచేసి పంట కోతకు రప్పించే వరకు కూడా ఆ రైతు ఓపిక కనిపెట్టినట్లు యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు
విశ్వాసి కూడా ఓపికతోనే ఎదురు చూడాలి. విశ్వాసి యొక్క మనస్సు దిటవు చేసుకోవాలి, స్థిరం చేసుకోవాలి. ఇది మన కర్తవ్యం. ఒక విశ్వాసిగా, క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా మన కర్తవ్యం. రైతు పంటను పొందినట్లు క్రైస్తవుడు కూడా చేసినటువంటి మంచి పనులకు ప్రతిఫలం అనేది పొందుతాడు. కీడుకు గురై ఓర్చుకునే విషయంలో ప్రభు పేర పలికిన ప్రవక్తలను ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో గమనించండి పిల్లరా. ఆ 9వ వచనం అంటున్నా, సహోదరులారా, ప్రభు నామమున బోధించు ప్రవక్తలను శ్రమానుభవం ఓపికను మాదిరి చేసుకోండి అంటున్నాడు. కనుక న్యాయాధిపతి వాకిటి ఉంచినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనకు కావాల్సినటువంటి గుణలక్ష్యం ఏంటంటే, వ్యవసాయకుడు ఏ విధంగా అయితే ఫలసాయం కొరకు ఓపిక ఎదురు చూస్తాడో అలాంటి ఓపిక అనేది రెండవ రాకడలో మనము కలిగి ఉండాలి ప్రభు కొరకు. ఆ క్రింది వచనంలో 11వ వచనం వచ్చేసరికి అంటాడు, యోబు వంటి సహనం కావాలట. వ్యవసాయకుడు ఓపిక కావాలి. రెండవది యోబుకున్నటువంటి సహనం కావాలి. ప్రాచీన భక్తుడైన యోబు భక్తుడు మహాశ్రమ నుండి వచ్చిన వాడు పిల్లల. శ్రమానుభవమును మహానుభవంగా ఎంచినవాడు, శ్రమలను సంతోషంగా మార్చుకున్నటువంటి వాడు, కష్టాన్ని తన జీవితంలో ఒక ఆనందమైనటువంటి తరుణంగా మార్చుకున్నటువంటి వ్యక్తి. ఈయన సహనం గురించి పైవచనం ప్రస్తావించాడు యాకోబు. యోబు సహించి చివరకు దేవుని నుండి దీవెన పొందుకున్నాడు. అందుకని కదా సహించువారు ధన్యులు అని. పిల్లల సహనం ద్వారా ధన్యత, సహనం ద్వారా దైవ ప్రత్యక్షత, సహనం ద్వారా ఆయన జాలిని, ఆయన కనికరం పొందినటువంటి భక్తుడు యోబు. అలాంటి స్థితి మనకు కావాలి న్యాయాధిపతి ఎదుట నిలిచినప్పుడు. యోబు వలనే నాయన మనము పూర్తి సహనం కలిగే, ప్రభువా నాకటి సహనం దయచేయి, నాకటు ఓర్పు దయచేయి. యోబు వలె నేను ఆ సహనం ద్వారా ధన్యతను పొందుకుని కృప దయచేయి, నీ ప్రత్యక్షతను చూడగలిగే కృప దయచేయి అని చెప్పి ప్రార్థన చేయాలి. కనుక ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సహోదరులారా, సమయం చాలా ఆసనం అవుతా ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ వాక్యం అంటుంది, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచినాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ఆయన ఎదుర్కొన్నప్పుడు మనలో ఎలాంటి కల్మషం ఉండకూడదు. ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన మనలో కేవలం విశ్వాసమే తప్ప మరొకటి చూడొద్దు. ఆయన మనం ఎదుర్కొంటున్నప్పుడు కేవలము ఆయనను బట్టి ఆనందించేటువంటి పరిస్థితే ఆయన కనుగొనాలి. కానీ మనలో ఎలాంటి లోక సంబంధమైనటువంటి విషయాలు కనుక వ్యవసాయకుని వంటి ఓపిక కలిగి, యోబు వంటి సహనం కలిగి, న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభు వారి సింహాసనం మీద నిలబడదాం. ఆ న్యాయ తీర్పులో దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కనుక ఆ తీర్పులో మనము ఉన్నప్పుడు మనము దాటించబడి నిత్యరాజ్యానికి వారసు చేయడానికే ఆయన ఇచ్చినటువంటి మార్గాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధిపతి, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నాయన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుని మొదటి రాకడలో గొర్రెపిల్లవుగా, సాధువుగా, రక్షకుడిగా పంపించాం. నాయన రెండవసారి రాబోతున్నాం. కొదమసింహమై న్యాయాధిపతిగా న్యాయము తీర్చడం వస్తున్న వాక్యం. ఆయన వచ్చినప్పుడు ఓపిక కలిగి, సహనం కలిగి, నాయన నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి, లోబడేటువంటి తత్వం దాయించండి. మా కొరకు మీరు ఏర్పడినటువంటి నిత్య రాజ్యంలో నీ ప్రియకుమారుడి యొక్క న్యాయ తీర్పులో మేము నిలబడప్పుడు న్యాయవంతమైన తీర్పు తీర్చబడి నీ దగ్గర నాటి కృప దయచండి. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలు బలపడుతుండగా మరింతగా బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.